మీరు అనుకున్నారు వచ్చి వెళ్ళిపోద్ది, పొద్దున ఒక మెసేజ్, సాయంత్రం ఒక మెసేజ్ చెప్పుకొని వెళ్ళిపోద్ది, తనకేం పని ఉండదు అని. చాలా ప్రెషర్, టెన్షన్స్ ఉంటాయి. అందుకు శరీరం అసలు సహకరించదు, మీకు కూడా సహకరించదు. ఎందుకంటే మీకు ఎలాగో నాకు అలాగే కదా. సో ఇవన్నీ ఉన్నా కూడా మనం అందరం ఎక్కడికి వచ్చి కూర్చున్నాం? వెరీ గ్రేట్ కదా. అందుకే దేవుడు మనకి మంచి బ్లెస్సింగ్ తో నింపుతారు. ఇదే ఆరోగ్యమే బాగాలేదు అనుకున్నప్పుడు ఆర్థిక సమస్యలు కూడా మనని వదిలి పెట్టవు. ఎందుకంటే దేవుళ్ళో ఉన్నావు అన్నప్పుడు మనకి పరీక్షలు ఎదురవుతాయని నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను. చాలా మంది శ్రమలని వాటికి పేరు పెట్టారు, కానీ బైబిల్ దాన్ని మీకు పరీక్షలు అవి అని చెప్పింది. ఆ పరీక్షలు నెగ్గే సమయంలో మనం కూడా తెలియకుండా ఎన్నోసార్లు సణుక్కొని ఉంటాం, బెనుక్కొని ఉంటాం, ఆయాసపడి ఉంటాం, నిట్టూర్పు చేసి ఉంటాం. అవన్నీ చేసినా ఆయన దృష్టిలో కోపం రావచ్చా లేదా? ఆయనకి ఇన్ని తెలిసిన వీళ్ళు నా గురించి తెలుసు కదా, నేను ఏమైనా వీళ్ళకి చేసి పెడతానని చేస్తాను, నేను తప్ప వీళ్ళకి ఏది చేయడానికి వీలు పడే అవకాశం లేదు కదా, నేనే కదా వీళ్ళకి అన్ని చేసి పెట్టాలి, నేనే మీకు దిక్కు అని చెప్పాను కదా. సో నేను చేస్తాను అన్నప్పుడు వీళ్ళు ఎలా ఉండాలి? సైలెంట్ గా, మీరు మౌనంగా నా యొక్క సన్నిధిలో ఉండటం బెస్ట్ అని చెప్పినా కూడా మనలో తెలియని ఆ సిచ్యువేషనల్ ప్రెషర్ మనం ట్రిగ్గర్ చేయడం వల్ల, ఏంటి నాయనా ఇంకా చూస్తూనే ఉన్నావా, నా గురించి నువ్వు ఆలోచించడం లేదా, నా గురించి పట్టించుకోవేంటి, నీ గురించి నేను ఎంతగా ప్రార్థన చేస్తున్నాను, మహా అయితే ఇంకో పాట ప్రాక్టీస్ చేశాను, మహా అయితే ప్రార్థన చేశాను, మెసేజ్లు చెప్తుంటే విన్నాను, ఫస్ట్ గా చదువుకున్నాను, రాయమంటే రాశాను, అయినా నీవు నన్ను దృష్టి పెట్టలేదేమో అని మనము దేవునిని అనుమానించిన పరిస్థితులు ఉండుంటాయి. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో సాటన్ కూడా ఏమంత దీర్ఘకాలపు ఆలోచనలో ఏం లేదు. ఏమని బయటికి ఏమన్నా అనిందండి? ఏమనింది? ఆఫ్టర్ ఆల్ ఎంత నాకు క్యాపబిలిటీ, స్కిల్స్ ఉన్నాయి కదా, దేవుడి తర్వాత స్థానాన్ని నేను తీసుకుంటాను అంతే అని తన హృదయంలో అనుకునింది. అనుకోనడమే తప్పు. దేవుడు ఏమన్నాడంటే, నేను ఆధారభూతుడను. నువ్వు దేని మీదన్నా ఆధారపడాలంటే దానికి బేస్ నేనే. అటువంటి పరిస్థితుల్లో నువ్వేం చేయాలి? మనం చేసిన తప్పులు మనకి రిగ్రెట్ అయితే, అఫ్ కోర్స్ మనం చేసిన తప్పులు ఎప్పుడు మర్చిపోతాం. మంచి మనుషులం, మర్చిపోయే మనుషులం, అందుకే బతుకున్నాం అనుకోండి. మర్చిపోవటం మానవ లక్షణం, కానీ గుర్తు పెట్టుకోవాలి దేవుని సన్నిధికి వచ్చి. చాలా విషయాల్లో ఏదేమైనా నీతో ఉంటానని పాట అయితే పాడతాం, కానీ ఏది జరగకపోతే మనలో నిరాశ, నిస్పృహలు వెంటనే వచ్చేసి ఉంటాయి. అవన్నీ దాటేసుకొని, ఆఫ్ కోర్స్ అందరూ నూతన వస్త్రాలు ధరించుకున్నాం, నూతనంగా ఫుడ్ తినేసాం, రాత్రి 12 దాటినా మనం మళ్ళీ పొద్దున్నే ఇక్కడికి వచ్చాం. నేనేమంటున్నానంటే, ఇది ఎవ్రీడే నీ దేవుని యొక్క సన్నిధానంలో నువ్వు ఇలా యూటిలైజ్ చేసుకోవాలి. ఆయన కోసం ఫుడ్ ని పక్కన పెట్టాలి, ఆయన కోసం నిద్రని పక్కన పెట్టాలి, ఆయన కోసం అన్ని పక్కన పెట్టాలి, ఆఖరికి నిన్ను నువ్వే పక్కన పెట్టుకోవాలని చెప్పాను నేను. ఎందుకంటే నీ గురించి నువ్వు ఆలోచించుకుంటే నువ్వేమి అడుగుతావో, నీ శరీరం ఏం అడుగుతుందో దాన్ని చెయ్యాలని, దానికోసం పనిని కేటాయిస్తావు, టైం ఇచ్చేస్తావు. ఆ టైం ఎవరిది? దేవుడిది. దేవుడు ఏం చెప్పాడంటే, మనకి ఇంకొక ఇయర్ చూసేసాం, దయా కిరీటం అనుకున్నాం, కానీ కీర్తనలు 90వ కీర్తన చూడండి. మా ఆయుష్కాలము చదివిన వాళ్ళ వయస్సు ఎంతో ఒకసారి ఆలోచించుకోండి. చెప్తున్నా, నేను నా ఆయుష్ను, నా ఏజ్ ని గుర్తు పెట్టుకుంటున్నా. మా ఆయుష్కాలము 70 సంవత్సరాలు. దేవుడు ఇయర్స్ ని ఫిక్స్, ఎంతకాలం బ్రతుకుతానో, ఇంకెంతకాలం బ్రతుకుతానో అనుకుంటే, దేవుడు ఇచ్చిన టార్గెట్ రీచబుల్ ఏజ్ ఎంత అంటే 70 సంవత్సరాలు. ఆ 70 సంవత్సరాల్లో నీ లైఫ్ ఎలా ఉంటుందని చెప్తున్నాడు చూడండి.
అధిక బలం, నువ్వు ఎక్కువ ఫుడ్, కాన్సన్ట్రేటెడ్ ఫుడ్ తినేసావు అనుకో, ఏ పిజ్జాలు తినకుండాను, ఏ బర్గర్లు తినకుండాను, ఎక్కువ నాన్ వెజ్ తినకుండాను, గ్రీన్ లీఫీ ఫుడ్ ఎక్కువ తీసుకోవడము, ఇలాంటివి ఏవేవో నువ్వు హెల్త్ కి సంబంధించిన విషయాలన్నిటినీ కనుక బాగా ప్రికాషనబుల్ గా తీసుకోవడం అధిక బలము అంటే. ఊరికినే రాదు అధిక బలం. క్రమశిక్షణ కలిగిన ఆరోగ్యవంతమైన ఫుడ్ ఐటమ్స్ కనుక నువ్వు తీసుకొని నీ పిల్లలకి ఇస్తే, అలా ఏది పడితే అలా ఇచ్చేస్తే వాళ్ళకి ఏమి రోగాలు తగ్గవు కదా, ఎక్కువ రోగాలు తెచ్చిపెట్టాం. అధిక బలం పోగొట్టుకుంటుంది ఎవరిక్కడ? మనమే. మనకి ఎక్కువ ఫుడ్ రుచిగా ఉండాలి. దేవుడు రుచిగా ఉన్న ఫుడ్ కి ఎక్కువ వాల్యూ ఏమి ఇవ్వాల. యేసుప్రభు వారు ఏం తిన్నారో తెలుసా? ఆయన ఫుడ్ మామూలుగా శిష్యులతో వెళ్తూ కంకెలుకున్న గింజలు తినేశారు. ఇప్పుడు మనం అనుకుంటున్నాం తృణధాన్యాలు, అవి బాగా మంచివి. సో అవి ఎవరు ఇష్టపడటంలా. సో ఆయుష్ 70కి ఫిక్స్ చేసుకున్నాం. ఏదో ఫుడ్, నాయన నీ కోసం నేను బ్రతకటం ఈ భూమి మీద చాలా అవసరం అని. ఈ మాట విన్నారా? నేను బ్రతకటం భూమి మీద అవసరం అని నాకు అనిపించింది. యాక్చువల్ గా కామన్ గా ప్రీచింగ్ చేసే, ఆనెస్టబుల్ గా ప్రీచింగ్ చేసేవాళ్ళు, ఆశించకుండా పౌలు గారి యొక్క ఫాలోవర్స్, అంటే అపోస్తుల బోధన కనుక ఫాలో అయ్యేవాళ్ళు, వాళ్ళు తమ గురించి తాము ఆలోచించుకోరు. ఇన్ఫాక్ట్ వాళ్ళు తొందరగా ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోవాలనుకుంటారు. అటువంటి పరిస్థితుల్లో కానీ ప్రపంచాన్ని చూసినప్పుడు నీ మాట, నీ ఆలోచన ప్రజల్లోకి ఎలాగైనా చొప్పించాలి నాయన. ఎందుకంటే లోకంలో ఉన్న మనుషులు కఠినాత్ములు అయిపోయారు, కానీ వాళ్ళు నాలాంటి శరీరులే, నాకంటే బాగా చెప్పగలరు నిన్ను తెలుసుకుంటే అని ఒక నీ హృదయంలో మండితే గనక, దేవుని వాక్యం విన్నప్పుడు ఏమవ్వాలి? హృదయం మండాలి. మండకపోగా నీకు నిద్ర వస్తుంది అంటే నువ్వు ఆల్రెడీ లెక్క లిస్టు అయిపోయినట్టు. ఏదో శరీరం యొక్క బలహీనత అయితే పక్కన పెట్టండి. సో అధిక బలాన్ని కోరుకోవడం కూడా కోరుకోని పరిస్థితులు ఉన్నాయి ఈనాటి ప్రసంగికులకు కానీ, నిజ సువార్థికులకు కానీ, ఇవాంజలిస్టులు కానీ. వాళ్ళు ఏమీ ఆలోచించకపోయినా, వాళ్ళకి ఏమి సపోర్టివ్నెస్ లేకపోయినా బ్రతికి ఉండాలని ఎందుకు కోరుకుంటారంటే సువార్త ప్రకటించవలసిన అవసరం ఎంతైనా ఉందని. సో ఇటువంటి పరిస్థితుల్లో మీ గురించి, ఇన్ఫాక్ట్ మీ గురించి ఆలోచించి మీకు కొన్ని మాటలు చెప్తే మీ హృదయం టర్న్ అవుతుంది. అటువంటి పరిస్థితి కల్పించిన ఆయన అని దినము రాత్రి మీ గురించి ప్రార్థన చేసి మీ గురించి ప్రసంగించే వాళ్ళు ఆయుష్ని కోరుకోరు, మీకు ఆయుష్ పెరగాలని కోరుకుంటారు. అయితే అలా అడుగుతున్నప్పుడు దేవుడు ఏం చెప్పాడు? నీ ఆయుష్ 70. ఇప్పటికి రీచ్ అయిపోతున్న వాళ్ళు చాలా ఉన్నారు, చాలా దగ్గరగా ఉన్న వాళ్ళు ఉన్నారు, ఆల్రెడీ టార్గెట్ రీచ్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. మరి మన యొక్క లైఫ్ స్పాన్ ఇంకెంత ఉండింది? దేవుడు ఏమంటున్నాడు? మా ఆయుష్కాలం 70 సంవత్సరాలు, అధిక బలం ఉన్న 80 సంవత్సరాలు. అయినా వాటి వైభవము, అర్థమైందా? మీ బ్రతుకు విష్ యూ హ్యాపీ అనంగానే వైభవము దుఃఖమే, ఆయాసకరమే. ఇది తెలుసా మీకు? ఇది తెలిస్తే నాయన నేను ఎలాగైనా నీ కొరకు బ్రతకాలి. ఆయాసం, దుఃఖం అని తెలిసిపోయింది నాకు. నా టార్గెట్ నువ్వు ఎంతవరకు నా ఆయుష్కాలం పెంచి దీర్ఘాయుష్మాన్ భవ అని నేను దీవించాను అనుకోండి, 1000 ఏళ్ళు వర్ధిల్లు అన్నాను అనుకోండి, నువ్వేమన్నా బ్రతుకుతావా? 1000 ఏళ్ళు బ్రతకం. ఎందుకంటే దేవుడు ఫిక్స్ చేసింది 70 సంవత్సరాలు. సో ఈ 70 సంవత్సరాలకి దగ్గరైన వాళ్ళు, దగ్గర అవుతున్న వాళ్ళు, సగమైన వాళ్ళు, ఎంటర్ అవుతున్న వాళ్ళు, జస్ట్ లోకానికి వచ్చిన వాళ్ళతో సహా వాటి వైభవము, ఆయాసము, దుఃఖమే. ఇలా ప్రిపేర్ అయిపోండి. మీరు ఇలా ప్రిపేర్ అయిపోతేనే మీకు దుఃఖం కలిగిన, బాధ కలిగిన ఇవి ఏం కౌంటబుల్ అవ్వవు. ఆయన మాట ముఖ్యము, ఆయన కొరకు బ్రతకటం ముఖ్యము. ఆయన ఎలా బ్రతికాడో నేను నియర్ అవ్వటము చాలా ముఖ్యము అనుకుంటాం. పైగా వాటిని ఆయాసము, దుఃఖమే, అది త్వరగా పైగా ఏంటంట 60-70 కదా అని స్లో ప్రాసెస్ లో ఏం జరగదంట. చాలా మందిని అడగండి, ఈ 2025 చాలా ఫాస్ట్ గా అయిపోయిందండి. అవునా? అనిపించిందా? మీ అనుభవమేనా? ఆయాసమైంది, దుఃఖకరమైంది, మీ జీవిత కాలంలో ఫిక్స్ చేయబడినది
త్వరగా గతించిపోతుంది. దానిలో నువ్వెలా ఉన్నావంట? ఎగిరిపోతావు. ఏంటది ఎగిరిపోయేది? శరీరము ఆత్మను విడిచి ఎగిరిపోతుంది. అర్థమవుతుందా? దీనికి ఫిక్స్ అవ్వండి. ఎందుకంటే మరణము ఎవరికైనా కంక్లూజన్ సబ్సిడీలు ఇచ్చిందా? తీసుకెళ్లి ఐసీలో పడేసిన బాబు అని బ్రతిలాడుకుంటే తప్ప మనం బయటికి రాలేదు. ఈ ఇయర్ నాకు దేవుడిచ్చిన గొప్ప బ్లెస్సింగ్ ఏంటంటే ఐవీకి వెళ్ళలేదు. ఎప్పుడు ప్రతి సంవత్సరం 30 సంవత్సరాలుగా నా చేతికి ఐవీ పడాల్సిందే, అంత బలవంతురాలు నేను. కానీ ఈ సంవత్సరం ఏంటో ఆశ్చర్యం అనిపించింది. ఏంటైనా నన్ను ఏంటి ఇలా ఉంచావు? ఏంటో ఎందుకో చెప్పనా? అనుక్షణం ఈవెన్ ఆఫీస్ లో ఉన్నా కూడా నేను ఆయన గురించి ఆలోచించాను. గొప్పగా చెప్పుకోవాలి, తప్పదు. ఆయన గురించి ఆలోచించాను. చాలా మంది అంటారు, ఏంటి రాస్తూనే ఉంటావు, ఏంటి వింటూనే ఉంటావు, ఏంటి చెప్తూనే ఉంటావు, పొద్దున ఒక మెసేజ్, సాయంత్రం ఒక మెసేజ్. చెప్పాలి కదా. నోరు ఇచ్చింది ఎందుకు? తినటానికా? అంపా అనటానికా? దేనికి ఇచ్చాడు నోరు? నీకే పలు విధాలుగా మాటలు పలకటానికి దేవుడు ఎందుకు ఇచ్చాడు నోరు అంటే, ఇష్టం వచ్చినట్టు తినడానికి, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకోవటానికి కాదు. ఆయన మాట నీ నోట నుండి రావాలి. అందుకే నాలుగు ఇచ్చాడు. ఒకవేళ మాట్లాడకపోతే, మాట్లాడుతున్న నిన్ను అనుమానించావనుకో, జకరియా గారు నోరు మూసేసినట్టు మూసేస్తాడు. ఏమని చెప్పాడు జకరియా గారు? గుర్తున్నాడు? లాస్ట్ ప్రాఫిట్ ఎవరైనా? యోహాన్ గారి తండ్రి. ఏం పెంచాడండి బిడ్డని. నాన్న నాకు సూట్ కొనివా, బైక్ కొనివా, బండి కొనివా అని అంటే అన్నాడా? కొడుకేమన్నా? నాకేం అక్కర్లే. బట్టల దగ్గరికి వచ్చేటప్పటికి మనం వేసుకోగలమా బట్టల్ని? చర్మపు ఆ స్కిన్ ఎంత ఇరిటేషన్ వస్తుందో తెలుసా డ్రెస్సింగ్ వేసుకుంటే? అలాంటి బట్టలు. ఫుడ్ మెక్డోనల్డ్ తీసుకురా, లేకపోతే ఇంకెక్కడి నుండి తీసుకురా, కేఎఫ్సీనా, బిఎఫ్సీనా, ఎల్ఎఫ్సీనా ఏమో ఉన్నాయి కదా మీకు. ఆ లెగ్ పీసులు తినేసి బతికేస్తానన్నా, ఫ్యాటీ బాడీ తెచ్చేసుకుంటానన్నా అలా. ఎక్కడ తన లైఫ్ చూడండి. కొండలలో, అరణ్యములలో బెడ్ ఉంటుందా? మంచి వాతావరణం ఉంటుందా? ఏం పెంచాడండి. అట్లాంటి జకరియా గారు నాయన ఎలా అవుతుంది అనగా నోరు మూస్తాడు దేవుడు. ఇంత పరిచయం చేస్తున్నావు నా దగ్గర ఉండి, నేను ఎప్పటికైనా నీకు చేస్తానన్న విషయం నీకు తెలిసి కూడా ఏంటి నాయన అని అనుమానిస్తావు. నీకు ఆ పేరు పలికే వరకు నీకు మాటలు పో అన్నాడు. ఇంకా రాలేదేంటి అతి పరిశుద్ధ ప్లేస్ లోకి వెళ్ళని బయట జనాంగం వెయిట్ చేస్తూ ఉంటే వచ్చేసరికి సైకిల్ తప్ప మాటలు లేవు. ఇప్పుడు కనుక అలాంటి పరిస్థితి పెట్టున్నాడు అనుకోండి దేవుడు, ఎవరమన్నా ఉంటామా? ఉండం. కానీ ఇది కృపాకాలం. ఈ కృపాకాలంలో నువ్వు నమ్మావా? నమ్ము. నమ్మకపో టైం ఇస్తున్నా. ఈ టైం కూడా నీకు ఫిక్స్ చేయబడిన టైం 70-80. 80 కూడా మనకి ఛాన్స్ లేదని చెప్పేసాం మన ఫుడ్ వల్ల. కానీ 70లో దగ్గరకు వచ్చేసాం. అసలు రీచ్ అయిపోయి దాటిపోయిన నీ గురించి దేవుడు టైం ఎందుకు ఇచ్చాడో తెలుసా? ఆయన గురించి తెలుసుకోవాల్సిన అవసరం నీకుంది కాబట్టి. నీకుంది. అందుకనే ప్రసంగి గ్రంథంలో ఒక మాట చెప్తున్నాడు చూడండి. ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయము 10వ వచనం. ప్రసంగి గ్రంథము ఇది నూతనమైనది అని 1వ అధ్యాయము 10వ వచనం చదువుదాం. ఇది నూతనమైనదని, ఇది వెరీ వెరీ న్యూ అని ఒక దానిని గుర్చి ఒకడు చెప్పును. మీరు అంటారు కదా బైబిల్లో ఏమన్నా ముందు చెప్తాం, భవిష్యత్తు చెప్తాం, అలాంటివి ఏమన్నా ఉన్నాయా? ఉన్నాయి. మీరు చెప్పుకుంటున్నారే న్యూ ఇయర్ అని, అది ఉందట. మీరు నూతనమైనదని ఒక దాని గురించి ఒకడు చెప్పును. కానీ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, అదియును మనకు ముందుండిన తరములలో ఉండినదే. మన జీవితంలో మనము హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటున్న ఈ డేలో మనకి పోవాల్సిన చాలా ఉన్నాయి. మన అప్పులు బాధల, మన వ్యాధి రోగాల, మన చింత, మన బాధ, మన వేదన, మన ప్రతిదీ మనం టాలరేట్ చేయలేనివి చాలా మన లైఫ్ లో ఉన్నాయా లేవా? ఉన్నాయా? మీకు లేవా? దేవునికి స్తోత్రం అయితే. కానీ ఉంటాయి. మనిషి అంటే ఉంటాయి. ఆ ఉన్నవి అన్ని ఏమన్నా పోతాయా హ్యాపీ న్యూ అనగానే? మరి దేనిని ఆయన నూతనంగా చేస్తానన్నారు అంటే, నీ హృదయాన్ని నూతనం చేస్తాను, ఇక్కడికి వస్తే జరిగేది అన్నాడు.
ఆ జరిగే ప్రాసెస్ లో నువ్వు మార్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి అన్నాడు. దాన్ని నువ్వు ఎలా చూస్తావు అన్న దాని మీద ఉంటుంది, ఎలా ప్రవర్తిస్తావు అన్న దాని మీద ఉంటుంది, దానికి నువ్వు లోకాన్ని ఎంత దూరం చేసుకుంటావు అనే దాని మీదే ఆధారపడి ఉంటుంది. అంతకు మించేం లేదు. లోకానికి దగ్గరయ్యావంటే ఆయన మాటకి నువ్వు వాల్యూ ఇవ్వవు. లోకాన్ని గనక నీలో మింగిల్ చేసుకున్నావంటే ఆయన మాటను పట్టించుకో. లోకం గనక నాకు కావాలి అనుకుంటే ఆయన నీకు రాడు, వినిపించడు, కనిపించడు. నన్ను జాగ్రత్తగా వెతుకు వారికే నేను దొరుకుతాను కదా, బైబిల్ అదే చెప్పింది కదా. అందుకే 1 యోహాను సువార్త 2వ అధ్యాయము, 1 యోహాను సువార్త 2వ అధ్యాయము 15వ వచనం చూడండి. 2వ అధ్యాయము 15వ వచనం. ఈ లోకమునైనను, ఈ లోకమునైనను అంటే ఎన్ని వస్తాయి? ప్రతిదీ వస్తుంది. ఈ లోకంలో ఉన్న నువ్వైనను, నేనైనను, కుటుంబం అయినను, ఇలా చెప్పుకుంటూ పోతే తెల్లవార్లు చెప్పాలి లోకంలో ఉన్నవి. ఈవెన్ మనం ఆధారపడుతున్న మన ఉద్యోగాలైనా, మన జీవన వృత్తులైనా, ఏవైనా కానీ ఈ లోకమునైనను, లోకములో ఉన్న వాటినైనను, ఉన్న వాటినైనను, ఇది మాట విని విని అలవాటైపోయింది. కానీ మనం ఎంత ప్రేమిస్తున్నామో మనల్ని చూసుకుంటే మనకు అర్థమైపోతుంది. లోకంలో ఉన్న ప్రతిదీ మనకే ఉంటది, మనతో ఉంటది, మనలో ఉంటది, మన ద్వారానే వెళ్తా ఉంటది. ఏది క్రైస్తవులు మనం చెప్పుకుంటున్నాం, మనకి క్రైస్తవులం మేము అని రిజంబుల్ అని మేము ముద్రేసుకున్నాము అని చెప్తున్నాం. మనకి మనలోనే లోకం మింగిలై నడుస్తుంది. మన మాట ద్వారా, నడక ద్వారా, ప్రవర్తన ద్వారా. అసలు పరీక్షించుకోవాలి. ఇవాళ ఫిక్స్ అయిపోండి, నేను లోకంలో ఉన్నానా, లోకం నాలో ఉందా, లోకంతో నేను నడుస్తున్నానా, అది నన్ను నడిపిస్తుందా? ముందు ఆ క్లారిటీ ఉంటే వాక్యం యొక్క విలువ మీకు అర్థమవుతుంది. అందుకే అంటున్నాడు, లోకమునైనను, లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఏమైంది నాయనా, నువ్వే కదా ఈ లోకం చేసింది అంటే, ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల, అదేంటి నన్ను ఎంత మాట అన్నావు? లోకమును ప్రేమించిన ఎడల ప్రేమ వానిలో ఉండదు. ఎవరా తండ్రి? పరలోకంలో ఉన్న దేవుడు నీకు తండ్రి. ఇది బాగా ప్రొజెక్ట్ చేయాలి క్రైస్తవ్యం. దేవుడు అంటే అంత దూరంలో ఉంటాడు, అల్లంత దూరంలో ఉంటాడు, ఎక్కలేనంత కొండ మీద ఉంటాడు. అక్కడికి వెళ్ళి నీలాల నా గురులను ఇచ్చేస్తే సరిపోతుంది, లేదంటే ఇంకేదైనా కొట్టేసి కాయో పండో ఫలమో ఇవ్వడమే నాకు తెలిసిన పూజ విధానం, భక్తి విధానం అనుకున్న వాళ్ళకి దేవుడు ఎవరు అంటే నా తండ్రి. క్రైస్తవము అనే మార్గంలో ద బేసిక్ వర్డ్ ఇది. దేవుడు ఎవరమ్మా, ఏమవుతాడు నీకు అంటే నా కన్న తండ్రి, ఆత్మలకు తండ్రి. ఆత్మయై ఉన్న తండ్రి నీ బాగోగులు చూడడా? లోకపు తల్లిదండ్రులైనా నిన్ను వదిలేస్తారేమో. చాలా మంది ఆర్ఫాన్ సెంటర్ లో మంత్ బేబీలు కూడా ఉంటున్నారంటే కారణం ఏంటో చెప్పండి. వాళ్ళు గుడ్ పేరెంట్స్ కాదు కాబట్టి, వాళ్ళు స్వార్థపరులు కాబట్టి, వాళ్ళ ఆనందాలకి పిల్లలు అడ్డొస్తున్నారు కాబట్టి వాళ్ళు వదిలేస్తారు. కానీ దేవుడు మీకు బాగా తెలుసు, ఆయన నిన్ను ఎక్కడ ఉంచుతానన్నాడు? ఉంచడం అది చెక్కేసుకున్నాడు, మళ్ళీ చెరిగిపోదు. చెక్కుకోవడం అది ప్రేమ, ఆయన ప్రేమ. అందుకే తండ్రి అని నువ్వు ఫిక్స్ అయ్యి ముద్రేసి నీ ద్వారా చెప్పాలి. అందుకే నీకు ఆయుష్, అందుకే నీకు ఆరోగ్యం, అందుకే నీకు అన్ని సదుపాయాలు, అందుకే నీ ఫుడ్. నువ్వు చాలా మంది అంటూ ఉంటారు కదా, ఏరా నువ్వు పనికి తగ్గ తిండి తింటున్నావా, తిండికి తగ్గ పని చేస్తున్నావా అని. చాలా మంది తినట్లేదు, మనం చాలా తినేస్తున్నాం, పని చేయట్లేదు. అదేమి మీరు కష్టపడుతున్నావు ఈ శరీరం కోసం. అది నువ్వు లేచిన దగ్గర నుంచి గిన్నెలు అడుగుతావా, అంట్లు అడుగుతావా, బట్టలు దూతావా, ఇంకేదన్నా చేస్తావా, ఉద్యోగానికి పోతావా, సంపాదించుకొచ్చావా, ఆ సంపాదించిన దాంతో ఎన్నన్నా కొనుక్కుంటావా, అవన్నీ దేనికి సంబంధించి? మన శరీరానికి. మరి ఆత్మకి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఫిక్స్ అయిపోవాలి. నువ్వు ఇక్కడ ఆలోచించుకుని ఆత్మీయ ఆహారం తింటే తప్ప శరీరాన్ని నలగొట్టలేవు. శరీరం నలగకపోతే గనక అది ఏం చేస్తుందో తెలుసా, ఉప్పొంగుతూ ఉంటది. అందుకనే ఏమంటున్నాడు, లోకమును ప్రేమిస్తే తండ్రి ప్రేమ నాలో ఉండదు. లోకంలో ఉన్నదేంటి నాయన అంటే మీకు తెలుసు, శరీరాశ, కోరుకున్నదంతా కావాల్సిందే.
కోరుకున్నది, నాయన నాకు ఇచ్చినవే ఇప్పటికి చాలా ఎక్కువ, నువ్వు ఇంకా ఇవ్వకు, నేను ఇంకా ఫెసిలిటీగా నాకు కావలసినవన్నీ నేను ఎంత వరకు పరిమితో అంత తగ్గించుకొని బ్రతుకుతానని ఎవరైనా ప్రార్థనలు చేశారా మీరు? ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి. చెప్పాను, చేతిలో ఉన్న చాక్లెట్ ఉంచుకుని నీ బిడ్డ ఇంకోటి ఇవ్వమ్మా అంటే ఇస్తావు, ఇంకొకటి ఇవ్వమ్మా అంటే ఇస్తావు, ఇంకొకటి అంటే ఏం చేస్తావు? ఒకటి పీకుతావు. అది న్యాయమే కదా? ఎక్కువ అడగకూడదు కదా, తిండి ఎక్కువ అవ్వకూడదు కదా, బట్టలు ఎక్కువ అవ్వకూడదు కదా, ఏది నీకు ఎక్కువ అవ్వకూడదు. కానీ నువ్వు మించిన దానిని, నీకు ఆ ఊహించిన దానిని ఆయన నీకు ఇచ్చేస్తుంటే ఇంకా కావాలని ఆశ నీలో ఉంది చూసావా, అది ఆశ అవ్వదు, దురాశ అవుతుంది. దురాశ గర్భము ధరించి పాపమును కనేస్తుంది. పాపము పరిపక్వమైతే మళ్ళీ మనం రావాల్సింది మరణానికే. ఇంత బతికి ఎక్కడ చచ్చిందంట? ఇంటి వెనకాల. ఇంత పరిశుద్ధంగా నాయన లోకం వద్దనుకున్నాం, లోకంలోవి ఏవి అవసరం లేదనుకున్నాం, లోకం తినటంలోను త్రాగటంలోను గంతులు వేయటంలోను హ్యాపీగా తన జీవితం గడిపేస్తుంది. కానీ నీవు ఇచ్చిన ఆయుష్ ఎంత గొప్పదో, ఎంత వాల్యుబుల్లో నేను తెలుసుకున్నాను. సో నేను ఇక్కడికి వచ్చాను అని చెప్పుకుంటున్నా, నీవు నాకు ఇస్తావని వచ్చాను అంటే ఆయన మనసు ఎలా ఉంటుంది? అఫ్ కోర్స్ నీకేది కావాలో అన్నిటికీ మించి ఇవ్వగల సమర్థుడే కదా మన దేవుడు. సో లోకములో శరీరాశ ఉంది, నేత్రాశ ఉంది, అన్నిటికీ మించిన డేంజర్ ది జీవపు డంబం. అసలు జీవపు డంబాన్ని దరిదాపుల్లోకి రాని ఆ యేసుప్రభు వారు చూసారా? ప్రతిదీ ఆయనదేనా? ప్రతిదీ. కానీ ఆయన ట్యాక్స్ కట్టాలి. ఏం చేశాడు? షెకల్ ఉంటది, ఆ ఫిష్ దగ్గరికి వెళ్ళి తెచ్చుకున్నాడు. ఒక్క షెకల్ ఎందుకు మింగింది? దానికి ఆజ్ఞ ఒకటే చాలు. 2-3 ఉంటే పడుంటాయి కదా. మీకు అర్థమైందా? ఒక్క షెకల్ దేవుడికి అవసరం లేదు కదా. ఆ టైంలో శరీరధారి కదా, శరీరధారికి 2-3 పెట్టుకోవచ్చు కదా. మనం అనుకున్నాం, ఇప్పుడు మనం బట్టలు కొనుక్కున్నాం, ఒకటి కొనుక్కుంటావా? 2-3 ఉంటే పడుంటాయి కదా. అలాంటి ఆశ ఆయనకి ఎందుకు లేదు? ఒక షెకల్ ఇచ్చి అది కూడా తను ముట్టుకోకుండా వెళ్ళి ట్యాక్స్ కట్టరా అన్నాడంటే ఆయన ఎంతగా జీవపు డంబాన్ని తగ్గించేసుకున్నారు. వస్త్రాల విషయంలో, బట్టల విషయంలో, వస్త్రము అంటే పై అంగి ఒకళ్ళు పరిచయాలు, వాళ్ళ యూదులు స్పెషల్ గా వాళ్ళ అంగి ఉంటది, ఆ అంగీని కూడా పంచుకున్నారు. అంటే ఏ విధంగా తన జీవితాన్ని ఎంత పర్మిటబుల్ లైఫ్ గా పెట్టాడు ఆలోచించారా? మెయిన్ గా మనందరికి క్రైస్తవుల్లో ఉండాల్సింది ఏంటంటే జీవపు డంబము ఉండకూడదు. ఒకళ్ళు నన్నే గుర్తించాలి, నన్నే హైలైట్ చేయాలి, నా గురించే మాట్లాడుకోవాలి. ఇలాంటి ఆలోచనలు మీలో నుంచి తీసేయండి. దయచేసి చూడండి, మీలో నుంచి తీసేయండి. మీరు మీ గురించి ఆలోచించుకుంటే డంబం అనేది మాలో ఉండకూడదు. నన్ను నేను తగ్గించుకోవాలి. ఎందుకంటే మిమ్మల్ని మీరు తగ్గించుకుంటే హెచ్చించే వాడిని నేను అన్నడా లేదా? మీరు ఆయన చేత హెచ్చింపబడాలి. కానీ మనల్ని మనం హెచ్చించుకుంటే ఎక్కడ పడతాము? గుంటలో పడతాం. అందుకని అంటున్నాడు, జీవపు డంబాన్ని కోరుకోవు, అవి తండ్రి అయిన దేవుని వలన పుట్టినవి కావు. అవి ఏంటినైనా అంటే లోక సంబంధమైనవి. ఈ లోక సంబంధమైనవి నేను తీసుకోకూడదా? తీసుకోకూడదు. లోక సంబంధమైనది ఏది నాకు అంటకూడదా? అసలు అది మాలిన్యం. నీకు దరిదాపుల్లో ఉండకూడదు. కానీ నీకు తెలియకుండానే మాలిన్యం అంటుకుంటుంది. కాబట్టి సమాజంగా కూడుకొని నన్ను గుర్తు చేసుకుంటూ, నా గురించిన జ్ఞాపకాలు నీ మదిలో నెమరి వేసుకుంటూ, ధ్యానించుకుంటూ నీ పరిశుద్ధ జీవిత విధానాన్ని గడపటమే క్రైస్తవ్యం. మించేం లేదు. ఈ లోకం ఏమంటుందంటే, ఏమయ్యా నువ్వేంటి క్రైస్తవంలో మునిగావా? మునగలేదు. మునిగిపోయి తేల్తాను ఒక రోజు. నేను మునగాల్సిందే, లేకపోతే లోకం నన్ను తేల్చేస్తుంది. ఎట్లా తెలుస్తుంది? ఊపిరి లేకుండా తెలుస్తుంది. చూడండి, మనం చాలా మంది లోకస్తులు వాళ్ళ పెళ్లిళ్ళలో లేదన్నా ఫంక్షన్ లో చేసినప్పుడు వాళ్ళ బంధువుల యొక్క సాటిస్ఫాక్షన్ మీద వాళ్ళు ఫంక్షన్స్ చేసుకుంటుంటారు. ఎందుకంటే వాళ్ళలో మేము ఇంత లెవెల్ ఉండింది అని చెప్పుకోవడానికి. అది డంబం కదా? డంబమే. కానీ మన మనసు ఒప్పుకోదు. కానీ పోనీ నువ్వు వెళ్ళిపోయిన తర్వాత నీ మీద ఎంత బర్డెన్ ఉంటది. వాళ్ళు వచ్చి తల చేయమని వేస్తారా? ఎవ్వరు వేరు. అందుకే డంబానికి పోకండి. దేవునిలో మీరు ఎంతగా తక్కువ
అయి ఉంటారో దేవుడు మిమ్మల్ని అంతగా హెచ్చిస్తారు. ఆ హెచ్చింపును చూసుకొని మళ్ళీ డంబ ప్రదర్శించకూడదు, మళ్ళీ దేవుడికి చేదు వేరులాగా అనిపిస్తుంది. అందుకే పౌలు గారు అంటున్నారు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 27వ వచనం. గాలిని కొట్టినట్టు నేను గాలిని కొట్టినట్లు నేను పోట్లాడటలేదు, గాలితో పోట్లాడట్లేదు కానీ ఒకవేళ ఏంటమ్మా నీ ప్రయాస, ఏంటమ్మా నీ గోళ అని పౌలు గారిని అడిగితే పౌలు గారు చెప్తున్నాడు, ఒకవేళ ఇతరులకు చెప్పి తర్వాతే నేను భ్రష్టున్నైపోతానేమో అని ఏం చెప్తున్నాడు. జీవపు డంబం లేకపోతే మనలను మనమే నలకొట్టుకొని దాన్ని లోపరుచుకునే ప్రాసెస్ కి వెళ్తాం. అదే అంటున్నాడు, నేను భ్రష్టుడని అయిపోతానేమో అని నా శరీరమును నలకొట్టుకుంటున్నాను. మీకు లోకంలో ఉంటే నలకొట్టుకోలేదు. లోకం నిన్ను ప్యాంపర్ చేస్తుంది. నువ్వు చాలా బాగున్నావు అంటది, నీకు బాగా ఫుడ్ పెడతాను రా అంటది. ఫుడ్ లేదా మద్యం దాగా ఉంటది, మద్యం కన్నా ఇంకే ఉంటది. లోకంలో అన్ని ఎంజాయ్ చేయాలి. లైఫ్ అంటేనే 3 నాళ్ల ముచ్చట. ఇది లోకం చెప్పిన నానుడి. ఈ ముచ్చటల జోలికి వెళ్ళకండి. ముచ్చట్లు డేంజర్. ముసలమ్మ ముచ్చట్లు అంతకన్నా డేంజర్. ఏమిటి మనకి పోని కబుర్లు చెప్పుకోవడం వల్ల ఉపయోగం? దేవుని గురించి మాట్లాడండి. ఇన్నిసార్లు మాటలు చెప్తున్నాం కదా, దేవుని గురించి ఒక్క డౌట్ కూడా రాలేదంటే నేను నమ్మను. డౌట్లు రావాలి కదా. దేవుడైతే ఇలా ఎందుకు చేశాడని చెప్పాలి కదా. మీలో ఎందుకు రావటం లేదంటే మీరు వింటున్నారు వెళ్ళిపోతున్నారు. వాక్యం మిమ్మల్ని పట్టుకోలేదు. వాక్యం మిమ్మల్ని పట్టుకుంటే మిమ్మల్ని మీరు నలకొట్టుకుంటారు, మీరు నలిగిపోతారు, దాన్ని లోపరుచుకుంటారు. అస్సలు దానికి భయపడరు. ఆకలి అవుతుందంటే కూర్చో, నోరు మూసుకొని అంటావు. ఎన్నిసార్లు తింటావు అని అడుగుతావు. నీ శరీరంతో నువ్వే చెప్తావు. కానీ ఆకలి అంటే దేవుడు చెప్పిన మాట గుర్తు రావాలి కదా నీకు. మనుషుడు రొట్టె వల్ల మాత్రం కాదు కదా, దేవుని నోటి నుండి వచ్చే మాట వల్ల. నేను బ్రతికేది ఇక్కడైనప్పుడు ఆహారపు గురించిన ఆలోచనలేంటి, వస్త్రం గురించిన ఆలోచనలేంటి. మీరు పిచ్చుకల కంటే శ్రేష్ఠులు అని చెప్పాను కదా. మీ చింత యావత్తు నా మీద వేయమని చెప్పాను కదా. చింతని మూరెడు చేయలేవు, బారెడు చేయలేవు కదా. నీకెందుకు ఆలోచన? నీ శరీరంలో లెగిచే కోరికల ఆ తుఫానును అణకొట్టుకోవాలంటే నువ్వు రావాల్సింది దేవుని వాక్యం దగ్గరికి. మహానుభావుడు 16 పత్రికల పైన రాసిన ఆయన, 16 లేఖనాలు ఈ భాగాలు రాసిన ఆయన ఏమంటున్నాడండి? నేను మీకు ప్రకటించిన తర్వాత భ్రష్టుని అయిపోతానని నా శరీరాన్ని నలకొట్టుకుంటున్నాను. కొట్టి లోబడు అని చెప్పి వినేస్తుందంట ఆయన శరీరం. ఎంతగా వినేసిందో తెలుసా? దెబ్బలు కొడతారా, కొట్టేయండి. నూనెలో వేస్తారా, కొట్టేయండి. కొరడా దెబ్బలు ఎన్ని శరీరం అప్పచెప్తుంది. కనీసం ఒక కునుకుని కూడా మీరు సాక్రిఫై చేయలేరు, ఒక పూటను కూడా సాక్రిఫై చేయలేరు. మీకు పరలోకం ఎలా వస్తుంది చెప్పండి? ఇలా ఉండటమే, వచ్చి వెళ్ళిపోవటమే పరలోకం వచ్చేస్తుందంటే ఇంత ప్రయాస కలిగిన 66 పుస్తకాల జీవన క్రమాన్ని బోధించండి అనే బోధనని దేవుడు పెట్టాడు కదా. సో ఆలోచించండి, మీరు ఎలా రీక్రియేట్ అవుతున్నారు? మిమ్మల్ని ఈ కొత్త సంవత్సరము అనుకుంటున్న ఈ దినములోనికి మిమ్మల్ని ప్రవేశపెట్టిన ఆయన అన్ని పాతవే, మీకు మీరే కొత్తవని చెప్పుకుంటున్న మీకు అంతకు ముందు జరిగిందే, కానీ మీలో నూతనమైనది జరగాలి. అదేంటి? మన హృదయం మారాలి. ఆల్రెడీ మారాం కాబట్టి ఇక్కడ ఉన్నాం అనుకోండి, చాలా మార్చుకోవాలి. మార్చుకుంటే డంబము కనిపించదు, నేత్రాశ కనిపించదు, శరీరాశ అంతకన్నా కనిపించదు. అందుకే నేను ఒక మాట చూపిస్తాను. ఇర్మియా గ్రంథము ముగింపుకు వచ్చాను, చూడండి. జాగ్రత్తగా ఈ మాట రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము 19వ వచనం. 15వ అధ్యాయము. కాబట్టి యెహోవా ఇలాగు సెలవిచ్చును, నీవు నా తట్టు తిరిగిన ఎడల నీవు నా సన్నిధిని నిలుచున్నట్లు. ఫస్ట్ నా తట్టు తిరగాలి, తిరిగిన నీకు నా సన్నిధిలో నిలుచోవాలంటే ఇక్కడ నిలబట్టం కాదు, నీ సన్నిధిలో నేను ఎప్పటికీ నా లైఫ్ లాంగ్ ఉండాలి అనే కమిట్మెంట్ అన్నమాట. నీవు నా తట్టు తిరిగి నా సన్నిధిలో నిలిస్తే నిన్ను తిరిగి రప్పించేసుకుంటా. ఎక్కడి నుండి? లోకంలో నుండి.
లోకము ధనాశ గతించిపోతాయి. సో నువ్వు నా తట్టు తిరిగావనుకో, నిన్ను తీసుకొచ్చి నా వైపు పెట్టుకుంటా. అప్పుడు ఏది నీచమో, చిచి ఈ లోకమే నీచం అనిపించాలి, ఏది ఘనమో నువ్వు గుర్తుపట్టాలి. ఇదండి క్రైస్తవ్యం అంటే, గుర్తుపట్టాలి. లోకంలో ప్రతిదీ అట్రాక్టివ్ గానే అనిపిస్తుంది. ఏది నీచమో తెలియాలంటే లోకంలో ఉన్నటువంటి హ్యాపీయెస్ట్ మూమెంట్స్, మెమరబుల్ మూమెంట్స్ అన్నిటినీ ట్రాష్ అవుట్ చేసేసి, వానిష్ చేసేసి ఇక్కడికి వచ్చి కూర్చొని ఇంకా నాయన నేను కథలను మెదలను, నీలోనే స్థిరంగా నిలబడతాను. నిలబడుతున్న నాకు నీ వాక్యము చెబుతుంటే నాకేం తెలియాలో తెలుసా? ఏది నీచం, చిచి తిండి కోసం నా దేవుని సన్నిధిని వదిలేసుకున్నానా? ఈ లోకపు విషయాల కోసం నా దేవుని యొక్క మాట వినకుండా నా రోజులు స్కిప్ చేసేసానా? అయ్యో ఏంటి లోకంలో ఉన్నటువంటి ఫంక్షన్స్, లోకంలో చేసుకునే వాటి ఘనకార్యాల కోసం ఇక్కడిది వదిలేసి పోయానా అని నీకు నీచం అనిపించాలి. 53 వారాలలో 53 సువార్తలుగా నేను మాట్లాడిన మాటలు ఉన్నాయండి యూట్యూబ్ లో. ఎందుకంటే యూట్యూబ్ అంటే చాలా మందికి అజ్ఞానంలో కలిగిన వాళ్ళు ఏమంటారంటే వాళ్ళు ఏదో డబ్బులు, అసలు దానికి దీనికి సంబంధం లేదు. దేవుని మాట మీకు కనుక నా మాటలు అర్థమై ఉంటే చెప్పిన ప్రసంగం ఎక్కడా చెప్పలేదు. మీకు తెలుసో లేదో, మీరు గమనించారో లేదో, వాక్యాన్ని గమనించిన వాళ్ళకైతే ఈ మాటలు అర్థమవుతాయి. తెలుసుకున్న వాళ్ళ ద్వారా, నేను చెప్పిన మాటల ద్వారా, దేవుడు నాతో చెప్పించిన మాటల ద్వారా దేవుడు మీతో పాటు నన్ను కూడా హెచ్చరించాడు, ప్రేమించాడు, ఆదరించాడు కూడా మీకు చెప్తున్నప్పుడు. సో ఏది నీచమో తెలిసిపోయింది, ఏది ఘనమో తెలిసిపోయింది. ఘనమైన దాన్ని ఎవడన్నా వదులుకుంటాడండి? వదులుకుంటాడా? ఏది నీచమో తెలిసి మళ్ళీ ముట్టుకుంటారా? వామిట్ ఎత్తారండి, వామిట్ ఎత్తే చాలా సాయంత్రం అయిపోయింది, ఏమైనా ఫుడ్ పట్టరమ్మా అని చెప్పి నీ వైఫ్ కి చెప్పారు. చెప్తే ఆవిడ కక్కిన దాన్ని ప్లేట్ లో మంచిగా డెకరేట్ చేసి తీసుకొస్తే తింటావా? చెప్పండి. వింటేనే ఆ ఫీలింగ్ వామిట్ వచ్చేలాగా ఉందా లేదా? మరి లోకం వద్దనుకొని వెళ్ళిపోయిన మనకి తిరిగి లోకపుస్తులు మీ మీద డిమాండబుల్ గా, పోతే పోయింది ఆదివారం, పోతే పోయింది దేవుని సన్నిధి, పోతే పోయింది రా ఒక రోజు నాతో అంటే పలోమని ఎలా వెళ్ళగలుగుతున్నాం మనం? దేవుని సన్నిధి కదా ఇంపార్టెంట్. ఆయన మాట ద్వారానే బ్రతుకుతాం. అవును, అనుక్షణం ఆయన మాటతోనే బ్రతకాలి నువ్వు, లేకపోతే లోకం నిన్ను పట్టేసుకుంటది. పట్టుకుందంటే వదలదు. అందుకే అంటున్నాడు, ఏది నీచములో ఏది ఘనములో నువ్వు గుర్తుపట్టిన ఎడలా ఇక నువ్వు నా నోరువే, ఇక నువ్వు నా నోరువే. ఇప్పుడు నేను అడుగుతున్నాను మిమ్మల్ని అందరినీ, ఇన్ని సంవత్సరాలుగా వచ్చేస్తున్నాను ఆయన అంటున్నారు కదా, ఆయన నోరుగా ఉన్నారా మీరు? అసలు పరీక్షించుకుని నోరుని, నీ నోరుని, నా నోరు తెరిస్తే నీ గురించిన మాట తప్ప, నీ గురించిన ఆలోచన తప్ప, నువ్వెలా బ్రతికావో అలా అబ్బా తన పక్కన ఉండాలి, నాకు ధైర్యంగా ఉంటుంది, దేవుని మాటలతో నన్ను నడిపించేస్తుంది అని ఎవరైనా నీ గురించి సాక్ష్యం పలికారా? అదో జీవితం పక్కన లేకుండా ఉంటే బాగుంది అనిపించిందా? మారదాం, మనల్ని మనం మార్చుకుందాం, మనలో వేషధారణ తీసేసుకుందాం. ఆఫ్ కోర్స్ మనం బాగా చూపించాలి. మనకు ఒక లిమిట్ పెట్టాడు దేవుడు. నిన్ను ఎంతగా ఆశీర్వదించాడంటే పబ్లిక్ లోకి వెళ్తే ఇంత ఉన్నా ఈవిడ ఇంత లిమిటేషన్ లో ఉందేంటి? తగు మాత్రపు వస్త్రధారణ అని చెప్పావు కదా నాయన. సో దట్స్ వై ఐఎమ్ వెరీ లైక్ దిస్ ఓన్లీ. నాకు తెలుసు 10,000 పెట్టుకుంటే నిన్ను నన్ను ఎవరు అడుగుతారు, బట్ ఐ లిమిటెడ్ ఫర్ ఓన్లీ 500. ఉందా? ఇదొక ఉపవాసం నాయనా. నా బంధువులు పిలిస్తే ఆ రోజు నన్ను పిలిచి బాగా నన్ను సన్మానించి పంపిస్తారు. బట్ ఈవెన్ దో ఐ డోంట్, నాకు నీ సన్నిధి ఇక్కడ మాత్రం నన్ను ఎవరు కన్సిడర్ చేయరు, ఇక్కడ మాత్రం నాకు అవసరం లేదు. కానీ నీ సన్నిధి నాకు ముఖ్యం, నువ్వు నాతో మాట్లాడటం ముఖ్యం, నేను నీతో నీ మాటలు వినటం ముఖ్యం. నేను ఇక్కడే ఫిక్స్ అయిపోతా. నా రోగాన్ని కుదిర్చిన వాడివి కదా నాయన. లోకంలోకి వెళ్ళి ఆరోగ్యాన్ని పెట్టుకుని పెళ్ళిళ్ళు, పేరెంటాళ్ళు, లోకంలో తినటానికి త్రాగటానికి వెళ్తే నువ్వు నోవాహు దినాలు ఎలా ఉన్నాయో అలా ఉన్నాయన్నావు కాబట్టి నేను లోకంలోనికి వెళ్ళను. ఫిక్స్ అయిపోతామా ఈ రోజు నుంచి? ఈ నూతన సంవత్సరంలో మనం తీసుకోవాల్సిన రిజల్యూషన్ ని మనం రీప్లాన్ చేసుకుందామా? ఇక లోకము నాలో కనిపించకూడదు నాయన. నీ గురించి ఆలోచిస్తాను, ఏది నీచమైందో తెలుసుకుంటాను, ఏది ఘనమైందో తెలుసుకుంటాను. ప్లీజ్ నాయన నన్ను నీ నోరుగా ఉంచు. బీ ప్రేయర్ లైక్ దిస్, బీ ప్రేయర్ లైక్ దిస్. దేవుడు వాడుకుంటాడు. అంటున్నాడు, వారు నీ తట్టు తిరగవలెనని నీ
వాళ్ళు నీ తట్టు తిరగవలనే గాని నీవు వారి తట్టు. ఇది దేవుడు ఈ రోజు మీకు ఇస్తున్న వాగ్దానం. మీకు బాగా బ్లెస్సింగ్ వాగ్దానాలు అవసరం అయిపోయినాయి, కానీ దేవుడు ఏం చెప్తున్నాడో తెలుసా? వారు నీ తట్టే తిరగాలి గాని నువ్వు వారి తట్టు తిరగనే కూడదు. ఆయన నోరుగా ఉండు. నీచమైనది ఏదో తెలుస్తుంది, ఘనమైనది ఏదో తెలుస్తుంది. నిన్ను ఫిక్స్ చేసుకుందాం అనుకుంటున్నాడు ఆయన. లోకంలో అధికారులు రానన్నా నా కోసం నువ్వు ఉపయోగపడు అంటే ఎగిరి గంతులు వేసుకునే వెళ్లే మనము అంతకంటే గొప్పవాడు దేవాతి దేవుడు నిన్నేం చెప్తున్నాడో తెలుసా? నువ్వు నాకు కావాలి, నువ్వు నాకు కావాలి, నా నోరుగా ఉండాలి. ఫస్ట్ దానికి నీ నీచమైనవి ఏంటో తెలుసుకో, ఘనమైనవి ఏంటో తెలుసుకో. ఇవి తెలుసుకున్న నువ్వు ఇక ఫిక్స్ అయ్యి ఈ మందిరపు ఆవరణంలోనే బ్రతికేస్తానని ఫిక్స్ అయ్యి ఒక రిజల్యూషన్ టీమ్ గా నువ్వు బ్రతుకు. ఈ ధన్యత కావాలి అంటే మీరు ఈ రోజు నిర్ణయం తీసుకోండి. లాస్ట్ గా 2 మాటలు నేను గట్టిగా చెప్పదలుచుకున్నాను. చాలా మంది మీ గృహాలలోనికి వాక్యాన్ని తెచ్చారు. చాలా సంతోషం, హ్యాపీగా అనిపించింది. కానీ మీలోకి రాలేదు వాక్యం. బహు దుఃఖంగా చెప్తున్నాను, మీలోకి వాక్యం రాలేదు. మీలోకి వాక్యం వస్తే, ఇదిగో వాక్యం చెప్పేవాళ్ళు, గట్టిగా దేవుని కొరకు నిలబడేవాళ్ళు మా సంఘంలో ఉన్నారు. వాక్యమే ప్రధానము, వాక్యమే మనల్ని బ్రతికించేది కాబట్టి అని మీరు ఇంకొకళ్ళ చేత చెప్పించడానికి ముందు అడుగు వేసేవాళ్ళు. అలా జరగలేదు, జరగటం లేదు. వాక్యము బయటికి వెళ్ళాలి. సర్వ సృష్టికి సువార్త టెస్టిమోనియల్ అవ్వాలి, సాక్షార్థం అవ్వాలి. ఆ పనిలో భాగంగా మీరు చేసిన ఈ ఫస్ట్ అటెంప్ట్ కి చాలా థ్యాంక్స్ చెప్తూ, ఇంకా చేయవలసిన పని ఏంటంటే మన ద్వారా మనమై ఆయన నోరుగా బ్రతుకుదామా? బ్రతికి ఆయనకి ధన్యతను తెచ్చి పెడదాం. ఇట్టి ధన్యత మీకు అందరికీ దేవుడు దయచేయాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేస్తాను. రిజల్యూషనరీ ప్రేయర్ కాబట్టి మీరు అనుకుంటున్న ఈ రోజు నూతనమైంది నాయన అనుకుంటున్నారు కాబట్టి నేను కొన్ని మాటలతో మిమ్మల్ని హెచ్చరిస్తూ ప్రార్థనలోకి తీసుకువెళ్తాను. అందరూ కళ్ళు మూసుకోండి. మీకు తెలుసు మీరెంత మంచివారో, మీకు తెలుసు మీరెంత చండాలలో, మీకు తెలుసు ఏది నీచమైనది మనలో ఉందో. మన నీచమైన దాన్ని తీసేస్తే ఘనమైనది ఆయన వాక్యం అనేది ఎంచుకుంటే ఆయన మనల్ని తన నోరుగా ఉంచుకుంటానని వాగ్దానం చేసిన ఆయన నీతో ఈరోజు చెప్తున్నాను. చెడ్డదంతా చెడ్డది తీసేయి. అది ఆయనకి ఇష్టం ఉండదు. లోకంలో ఉన్న చెడ్డని తీసుకొచ్చి పెడుతున్నాం సంఘంలో, అది మరీ ఘోరమైంది. నాయన నీ వాక్యం నాకు బ్రతికించేదని తెలిసిన నడుస్తున్నాను, మాట్లాడుతున్నాను, నవ్వుకుంటున్నాను, లేదంటే ఆలాపనగా నిద్రపోతున్నాను. ఇలాంటి పిచ్చి పనులు నేను ఇక చెయ్యను నాయన. ఇవి వెర్రి అని నాకు తెలిసిపోయింది. లోకము దాని ఆశను తీసుకొచ్చి ఇక్కడ పెట్టకుండా నన్ను నేను కాపాడుకుంటాను. కాపాడుకోవడానికి నన్ను నేను నలక్కొట్టుకుంటాను. నలక్కొట్టుకొని దాన్ని లొంగ తీసుకుంటాను. ఇక నీ కొరకే నేను అని ఫిక్స్ అయిపోతాను నాయన అని మిమ్మల్ని మీరు ప్రిపేర్ చేసుకోండి. అలా చేసుకోండి. మీరు వద్దన్న ఆశీర్వాదాలు మీ ఇంట్లో ఉంటాయి. అనుభవపూర్వకంగా చెప్తున్నాను. కానీ మీరు ఆయన మాట వినకుండా కేవలం బ్లెస్సింగ్స్ అడుగుతున్నారు. సో అది దేవునికి ఇష్టం లేదు, మీకు రావటం లేదు. అడిగిన మీ భోగముల నిమిత్తమే అడుగుతున్నారు కనుక మీలో యుద్ధాలు జరుగుతున్నాయి కానీ దేవుని ఆశీర్వాదాలు రావటంలా. సో దేవుడి తరపు నుంచి నేను మీకు ఒక మనవి చేస్తున్నాను. మనల్ని మనం పరీక్షించుకున్న మనము నీ కొరకే అనేటువంటి జీవితాన్ని మనం ఆయనకు సమర్పిద్దాం. ప్రార్థన. తండ్రి, మాకేం తెలియదు నాయన. లోకంలో బ్రతుకుతున్న మాకు, లోకమే జీవితం అనుకున్న మాకు, లోకం ఎంజాయ్మెంటే బాగుంటుంది అనుకున్న మాకు ఇదిగో నీ వాక్యము చేత ఆకర్షించి ఇక్కడ లాగి పడేశారు. అయినా నిజముగా ఇది కొంచెం కష్టము నాయన. లోకం చూస్తే సంతోషంగా ఉంది, కానీ ఆ సంతోషం మంచిది కాదు అని నీ మాటలతో మాకు చెప్పావు. నీ ఔషధ గుణమైనటువంటి మాటల ద్వారా మేము ఆరోగ్యం పొందిన మేము నీ సన్నిధి కాంతిని అనుభవించడానికి వచ్చాం. వచ్చిన మాలో దుష్టుడు మళ్ళీ పనిచేస్తున్నాడు నాయన. నీచమైంది మాలో జరిగించడానికి వాడు సర్వదా ప్రయత్నం చేసి వలపట్టి నాయన వలలో చిక్కిన వారిని చూసి సంతోషిస్తున్నాడు. కానీ నాయన మేమైతే నీ కొరకు ఎదురు చూస్తున్నాం, నీలోనే ఉండాలనుకుంటున్నాం అనే వాక్యం అనే వస్త్రధారణతో మా జీవితాన్ని ఉదక స్నానం చేసుకుంటూ
నిత్యము నీ కొరకు ఎదురు చూస్తున్నాం. ఇదిగో తండ్రి, బిడ్డలు నీ కొరకు నిశ్చయించుకుంటున్నారు. వారిని కాపాడండి నాయన, వారితో మాట్లాడండి. మేము చెప్పేది కాదు నాయన, నువ్వు మాత్రమే చేయగలిగిన సమర్థుడు, నీవు మాత్రమే ఆకర్షించగల పరిశుద్ధుడవు. నీవే తండ్రివి గనక నీ బిడ్డలకి ఏం అవసరమో తెలుసు. శరీరపరమైనటువంటి కష్టాలు ఉన్నాయేమో నాయన, వాటిని తీర్చగలవారివి మీరే. అవి ఉండటం నీకు ఇష్టమైతే దాన్ని తట్టుకునే సమర్థతను కూడా వారికి ఇవ్వండి నాయన. నాయన, తీసివేయటం నీకు ఇష్టమైతే అనుకూలమైన జీవిత విధానం వారికి ప్రసాదించండి నాయన. వాక్యము నాయన ఎంత ప్రాముఖ్యమైనదో తెలుసుకొని, వాక్యమే మమ్మల్ని పరలోకానికి తీసుకెళ్తుంది కనుక మా నోరు మా జీవితము నాయన నీ నోరుగా మారటానికి మమ్మల్ని సంసిద్ధులు చేయమని, ఇక జీవితంలో ఎక్కువగా నీ కొరకే బ్రతికేటువంటి భాగ్యం మాకు అనుగ్రహించి మహిమ పొందమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున ఈ ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థాంక్యూ ఆల్ ఆఫ్ యూ. గాడ్ బ్లెస్ యూ టు ఆల్.